హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్ సిఇఓ మిస్టర్ రెబల్ ఎపిసోడ్ 5. అర్జున్ క్యాబిన్ బయటకు వెళ్ళిన వేగం, అతని మాటల్లోని తీక్షణత మీరాను నిశ్చేష్టురాలిని చేశాయి. విసిరి కొట్టిన కొవ్వొత్తి నేల మీద పడి ఆరిపోయింది. క్యాబిన్ మళ్ళీ చీకటిలోకి జారిపోయింది. ఆ చీకటిలో ఆమె ఒంటరితనం మరింత పెరిగినట్టు అనిపించింది. ఆమె తన కుర్చీలో కుప్పకూలిపోయింది. ఆమె కళ్ళ నుంచి నీరు కారడం లేదు, కానీ గుండె లోపల ఏదో భారంగా ఉంది. ఒక పక్క సామ్రాజ్యం లాంటి కంపెనీ బాధ్యత, మరో పక్క మనసును పిండేస్తున్న అర్జున్ జ్ఞాపకం. మరుసటి రోజు ఆఫీస్లో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. కొత్త సీఈఓ మీరాదేవి తన పనిలో నిమగ్నమైపోయింది. అర్జున్ కూడా తన ప్రెజెంటేషన్ మీద దృష్టి పెట్టినట్టు నటిస్తున్నాడు, కానీ అతని ఆలోచనలన్నీ మీరా చుట్టూనే తిరుగుతున్నాయి. వారాలు గడిచిపోతున్నాయి. మీరా తన ప్రొఫెషనలిజంతో అందరినీ ఆకట్టుకుంటోంది, కానీ అర్జున్ విషయంలో ఆమె ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది. అందరి ముందు అతన్ని పరుషంగా విమర్శిస్తుంది, కానీ అతని ఐడియాలను మాత్రం గుడ్డిగా నమ్ముతుంది. ఆమె తనపై ఉన్న ఇష్టాన్ని కోపంతో కప్పేయడానికి ప్రయత్నిస్తోంది అని అర్జున్కి అర్థమైంది. ఒకరోజు బోర్డ్ మీటింగ్లో మీరా ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చిస్తోంది. అర్జున్, ఈ క్యాంపెయిన్లో ఎమోషన్ కంటే ఎక్కువగా లగ్జరీ కనిపించాలి. మీరు రాసిన లైన్స్లో ఏదో వెలితిగా ఉంది అంది మీరా అందరి ముందు. అర్జున్ కుర్చీలో వెనక్కి ఆనుకుని తన పెన్ని టేబుల్ మీద తడుతూ, మేడం, లగ్జరీ అనేది డబ్బుతో వస్తుంది, కానీ బ్రాండ్కి కనెక్ట్ అవ్వాలంటే ఎమోషన్ ఉండాలి. బహుశా మీకు కేవలం పవర్తోనే పని కాబట్టి మీకు ఎమోషన్ అర్థం కావడం లేదేమో అన్నాడు సూటిగా. హాల్లో అందరూ షాక్ అయ్యారు. సీఈఓని అలా ఎదిరించడం ఎవరూ ఊహించలేదు. మీరా కళ్ళల్లో సెగలు పుట్టాయి. మై క్యాబిన్ నౌ అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. క్యాబిన్లోకి అడుగు పెట్టగానే అర్జున్ తలుపు లాక్ చేశాడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? అందరి ముందు నన్ను అవమానిస్తావా అంటూ మీరా అరిచింది. అర్జున్ ఆమె దగ్గరకు నడుస్తూ, అవమానిస్తున్నది నేను కాదు మీరా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆ రాత్రిని ఒక జ్ఞాపకం అన్నావు కదా, మరెందుకు నా కళ్ళలోకి చూడటానికి భయపడుతున్నావు నువ్వు? ఎందుకు నన్ను చూసిన ప్రతిసారి నీ వాయిస్లో ఆ వణుకు అన్నాడు అర్జున్. నో, అది భయం కాదు, చిరాకు అంది మీరా. నిజమా అంటూ అర్జున్ ఆమెను గోడకు అదిమి పట్టాడు. ఆమె రెండు చేతులను పైన లాక్ చేసి ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళాడు. నీ చిరాకులో కూడా నాకు ప్రేమే కనబడుతుంది మీరా. నువ్వు నన్ను ద్వేషించగలవేమో, కానీ నన్ను దూరం పెట్టలేవు అన్నాడు అర్జున్. మీరా శ్వాస వేగవంతమైంది. ఆమె కళ్ళు మూసుకుంది. అర్జున్, ప్లీజ్, నా జీవితం చాలా కాంప్లికేటెడ్. మా నాన్నగారు ఈ కంపెనీ కోసం తన ప్రాణాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది నా బాధ్యత. నీతో బంధం అంటే నా వీక్నెస్ని ఒప్పుకోవడమే అంది. ప్రేమ వీక్నెస్ కాదు మీరా, అది బలం. నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు అన్నాడు అర్జున్ మెత్తగా. ఆ క్షణం ఆమెలో ఉన్న కఠినమైన సీఈఓ కరిగిపోయింది. ఆమె అతని భుజం మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ రాత్రి నేను కావాలని నీ దగ్గరకు వచ్చాను అర్జున్. నా పెళ్ళి ఫిక్స్ అయింది. రాజకీయ కారణాల వల్ల, బిజినెస్ డీల్స్ కోసం నన్ను ఒక క్రూరమైన వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నా జీవితంలో నాకు దొరికిన ఏకైక స్వేచ్ఛా క్షణం ఆ రాత్రి నీతో గడిపిన సమయం మాత్రమే. అర్జున్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆమె వెనుక ఇంత పెద్ద కథ ఉందని అతను ఊహించలేదు. ఎవరా వ్యక్తి అని అడిగాడు.
విక్రమ్ సింహ మన కాంపిటీటర్ కంపెనీ వారసుడు. ఈ విలీనం జరిగితే మా ఫ్యామిలీ పరువు నిలబడుతుంది, కానీ నా జీవితం నరకమవుతుంది అని చెప్పింది మీరా. అర్జున్ ఆమె కళ్ళను తుడుస్తూ, నేను నిన్ను ఆ నరకంలోకి వెళ్ళనివ్వను. నువ్వు సీఈఓలా ఆలోచించడం ఆపు. ఒక ప్రేమికురాలిగా నాకు తోడుండు. మిగిలినది నేను చూసుకుంటాను. కానీ పరిస్థితులు అనుకున్నంత సులభంగా లేవు. విక్రమ్ సింహ ఒక సైకో లాంటి వ్యక్తి. అతనికి మీరా మీద ప్రేమ లేదు. కేవలం ఆమె ఆస్తి, అందం మీద కన్ను ఉంది. అతనికి అర్జున్కి మీరాకి మధ్య ఏదో ఉందనే అనుమానం వచ్చింది. ఒక వారం తర్వాత అర్జున్ ఇంటికి తిరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతన్ని చుట్టుముట్టారు. విక్రమ్ పంపిన గూండాలు వారు. అర్జున్ ధైర్యంగా పోరాడాడు, కానీ వారు సంఖ్యలో ఎక్కువగా ఉండడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరుసటి రోజు వార్తల్లో డిఎస్ గ్రూప్ క్రియేటివ్ హెడ్ పై దాడి అని హెడ్లైన్స్ వచ్చాయి. హాస్పిటల్లో అర్జున్ని చూడగానే మీరా గుండె తరుక్కుపోయింది. రక్తంతో తడిసిన అతని బట్టలు, గాయపడిన ముఖం చూసి ఆమె తట్టుకోలేకపోయింది. అప్పుడే విక్రమ్ అక్కడికి వచ్చాడు. చూసావా మీరా, సామాన్యులు ఆకాశంలో ఉన్న నక్షత్రాల కోసం ఆశపడితే ఇలాగే ఉంటుంది. రేపు మన నిశ్చితార్థం. నువ్వు సంతోషంగా వస్తావని ఆశిస్తున్నాను అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. మీరా కళ్ళల్లో అగ్నిజ్వాలలు రగిలాయి. ఆమె అర్జున్ చేయి పట్టుకుని, అర్జున్, నువ్వు చెప్పింది నిజం. నా ప్రపంచంలో పవర్ మాత్రమే ఉంది అనుకున్నాను, కానీ ఆ పవర్ని ఎలా వాడాలో ఇప్పుడు చూపిస్తాను. నిన్ను తాకిన ప్రతి చెయ్యి నరకం చూడాలి అని ఆమె హాస్పిటల్ నుండి నేరుగా తన ఆఫీస్కి వెళ్ళి తన సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ టీంని పిలిచింది. విక్రమ్ చేస్తున్న అక్రమ దందాలు, డ్రగ్స్ మాఫియాతో అతనికి ఉన్న సంబంధాల గురించి ఆధారాలు సేకరించమని ఆదేశించింది. నిశ్చితార్థం రోజు నగరంలోని ప్రముఖులందరూ అక్కడ ఉన్నారు. మీరా అద్భుతమైన లెహెంగాలో దేవతలా ఉంది, కానీ ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు. విక్రమ్ గర్వంగా స్టేజ్ మీద నిలబడ్డాడు. రింగులు మార్చుకునే సమయానికి హాల్లోని పెద్ద స్క్రీన్ల మీద కొన్ని వీడియోలు ప్లే అవ్వడం మొదలయ్యాయి. అవి విక్రమ్ చేస్తున్న చీకటి పనుల సాక్ష్యాలు. పోలీసులు హాల్లోకి ప్రవేశించారు. విక్రమ్ షాక్ అయ్యాడు. ఇదంతా అబద్ధం, మీరా నువ్వే కదా ఇది చేసింది అని ఆమె మీదకు వెళ్ళబోయాడు. సరిగ్గా అప్పుడే గాయాలతో ఉన్న అర్జున్ అక్కడికి వచ్చి అతన్ని అడ్డుకున్నాడు. ఆమె వైపు వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలి. పోలీసులు విక్రమ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. మీరా తల్లి, బంధువులు అందరూ తలదించుకున్నారు. మీరా మైక్ తీసుకుని, ఈ రోజు నుంచి నేను ఎవరికి జవాబుదారీని కాదు. నా కంపెనీ, నా జీవితం, నా ఇష్టం. ఈ నిశ్చితార్థం రద్దయింది అని ప్రకటించింది. కొన్ని నెలల తర్వాత అదే ఊటీ, అదే హోటల్ గది. కిటికీ బయట మంచు కురుస్తోంది. అర్జున్ కిటికీ దగ్గర నిలబడి ఉండగా మీరా వెనుక నుండి వచ్చి అతన్ని హత్తుకుంది. అర్జున్, ఆ రోజు నేను ఆ కాగితం మీద ఏం రాశానో తెలుసా? ఏమని? కొన్ని కథలు అసంపూర్ణంగా ఉంటేనే బాగుంటాయి అని రాశాను. ఎందుకంటే ఆ రోజు నా జీవితం మీద నాకు నమ్మకం లేదు. కానీ ఇప్పుడు ఆమె అతని కళ్ళలోకి చూస్తూ, మన కథ ఇప్పుడే మొదలైంది అంది. అర్జున్ ఆమెను తన బాహువుల్లోకి తీసుకున్నాడు. ఈసారి వారి మధ్య ఉన్నది కేవలం శారీరక ఆకర్షణ కాదు, ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇచ్చే గాఢమైన అనుబంధం. రాత్రి ఆకాశం వెన్నెలతో నిండిపోయింది. ఆ మౌనంలో వారి శ్వాసలు మళ్ళీ ఏకమయ్యాయి. లోకం దృష్టిలో ఆమె కఠినమైన సీఈఓ, అతను ఒక రెబల్ ఎంప్లాయ్. కానీ ఆ ఏకాంతంలో వారు కేవలం
ఒకరికొకరు ప్రాణప్రదమైన ప్రేమికులు మాత్రమే. అనుమానమే తన హక్కులా భావించే భర్తని భార్య తన ప్రేమతో ఎలా మార్చుకుంది? స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుషా కృష్ణ, సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్.